హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము ఉసిరికాయ పచ్చడి చేసుకుందామండి. దీనికి ఇక్కడ నేను ముందుగా కడిగేసి ఉంచుకున్నాను. ఇలా ఉసిరికాయలు ఇలా తీసుకొని కడిగి శుభ్రంగా తుడిచేసి పెట్టుకోవాలి. అలాగే పండు మిర్చితో పేస్ట్తో చేసుకుంటున్నామండి. ఇలా ఉంటుంది పండు మిర్చి పేస్ట్. ఇది ముందుగా నేను గ్రైండ్ చేసుకొని రెడీ పెట్టేసుకొని ఉంచుకున్నానండి. మనకు సీజన్లో ఇవి వస్తాయండి, పండు మిర్చి నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో వస్తుంటాయి. అప్పుడు తీసుకొని పట్టించుకొని ఇలా స్టోర్ చేసుకుంటే మనకు 1 సంవత్సర కాలం నిల్వ ఉంటుందండి. ఈ పేస్ట్ ముందుగా ఈ ఉసిరికాయలను తీసుకోవాలి. ఇప్పుడు మనము నూనె వేడి చేసుకున్నామండి. 1 పావు కప్పు వరకు నూనె తీసుకోవాలి. అలాగే ఉసిరికాయలు ఇలా కడిగి తుడిచేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడాను కదా, ఇందులో వేసుకోవాలి. మేము మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు మూత పెట్టి సిమ్ మీద ఆవిరికి ఉడికించుకోవాలండి. వీటిని మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఉసిరికాయలు ఆవిరి మీద ఉడికించుకుంటున్నాం కదా. ఇప్పుడు 1 కప్పు పండు మిర్చి పేస్ట్ తీసుకుంటున్నానండి. ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసి గ్రైండ్ చేసి స్టోర్ చేసుకున్నది. ఇది 1 కప్పు తీసుకున్నాను. అలాగే ఇంకొక హాఫ్ కప్. నేను ఇక్కడ 1 పావు కేజీ ఉసిరికాయ తీసుకున్నానండి. ఉసిరికాయలు పావు కేజీ తీసుకున్నాను. దీనికి 1.5 కప్పు వరకు ఈ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 1 స్పూన్ వరకు ఆవపిండి తీసుకుంటున్నానండి. నేను ఇలా ముందుగానే ఆవపిండి స్టోర్ చేసుకుంటాను గ్రైండ్ చేసి. మనకి ఎప్పుడు ఏదైనా పచ్చడి పెట్టుకుందామన్నా కూడా యూజ్ అవుతుంది. 1 స్పూన్ వరకు ఆవపిండి వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు మెంతిపిండి. ఇవి 2 వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 వెల్లుల్లిపాయ ఒలిచి పెట్టేసుకున్నానండి. వీటిని దంచి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉసిరికాయలు చూసుకుందాము. ఇలా ఒకటి తీసుకొని చూడాలండి. మెల్లిగా చూడండి, విరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుంటే చల్లబడుతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము. మనం పోపు వేసుకోవాలండి. ఇప్పుడు మనం పచ్చడికి నేను ఇక్కడ 1 కప్పు వరకు ఆయిల్ వేస్తున్నాను. 1 కప్పుకు తక్కువ వరకు ఆయిల్ వేస్తున్నానండి, ఇలాంటి కప్పుతో. ఇక్కడ మనం పచ్చడికి నువ్వుల నూనె అయినా యూజ్ చేస్తే బాగుంటుంది. అలాగే పల్లి నూనె, రెండిట్లలో ఏదైనా ఒకటి యూజ్ చేసుకుంటే మన పచ్చడికి బాగుంటుందండి. నూనె వేసుకున్నాం కదా, ఇది కొంచెం వేడవ్వాలి. మనకు నూనె కూడా వేడైంది. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను ఆవాలు. అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఆవాలు చిటపటమనాలండి. ఆవాలు చిటపటమంటున్నాయి కదా. ఇప్పుడు దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. మనం ఈ వేడికి ఎల్లిపాయ అనేది వేగుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత 1 పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాం కదా. ఇది ఇప్పుడు ఇలా అంతా కలిపేసుకొని ఇది మనం నూనె అంతా కూడా చల్లబడిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరి ముక్కలు మనకు చల్లబడ్డాయండి. ఇప్పుడు ఇవి ఇందులో ఇలా అయినా వేసుకోవచ్చు, ముక్కలుగా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలానే వేసేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన విధంగా మీరు వేసుకోవచ్చండి.
ఇప్పుడు మనం నూనె కూడా మనకు గోరువెచ్చగా అయిపోయిందండి. ఈ పోపు అంతా కూడా ఇందులో కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఉసిరికాయ పచ్చడి మనం పండు మిర్చితో పెట్టుకున్నాం కదా, అలాగే పచ్చిమిర్చితో కూడా పెట్టుకోవచ్చు, పేస్ట్తోని, కారంతో కూడా పెట్టుకోవచ్చు. 3 విధాలుగా పెట్టుకోవచ్చు అండి ఈ పచ్చడి. ఇప్పుడు ఇలా కలిపేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 చెక్క నిమ్మకాయ తీసుకొని రసం పిండేసుకోవాలండి. ఈ చట్నీ ఇప్పుడే తినొచ్చు, రేపు ఒక రోజు ఆగిన తర్వాత కూడా తినొచ్చు. ఇప్పుడు రసం పిండేసుకున్నాం కదా, ఇలా అంతా ఒకసారి కలిపేసుకుని ఇది ఇలా స్టోర్ చేసుకోవచ్చండి. రేపటి వరకు తింటే చాలా బాగుంటుంది. అన్నంలోకి, మనకి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ హాఫ్ నిమ్మకాయ పిండుకున్నాను కదా, మీకు ఇష్టమైతే ఒక్కటి కూడా పిండుకోవచ్చండి. చాలా పుల్లగా వస్తుంది మనకు, టేస్టీగా. ఇంతేనండి, మన ఉసిరికాయ పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.